కిడ్నీ స్టోన్స్ అనేది మనం తరచూ కామన్గా వచ్చే సమస్య అండి. సో ఈ కిడ్నీ స్టోన్స్ ఎవరెవరికి వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆర్ సెక్స్, అందరిలోనూ మనం స్టోన్స్ చూస్తూనే ఉంటామండి. బట్ పిల్లల్లో వచ్చే స్టోన్స్ ఆర్ సపరేట్ ఎంటిటీ అన్నమాట. జనరల్లో చిన్నపిల్లల్లో స్టోన్స్ వస్తే దానికి ఏదో ఒక అండర్లైన్ కారణం ఉంటుంది. అది లైక్ ఏదైనా ఎంజైమ్ డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే ఫామ్ అయినప్పుడు ఏదైనా అడ్డపడిన లాంటి లోపాలు కానీ, కిడ్నీలో వేరే సమస్యలు కూడా ఉండొచ్చు. సో కిడ్నీ స్టోన్తో పాటు దానికి కూడా ట్రీట్మెంట్ చేయాలి. ఇంకా మనం కామన్గా చూసే స్టోన్స్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అంటే 20 నుంచి 60 years దాకా చాలామంది కామన్గా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కంపేర్ ద ట్రెండ్స్, ద ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకు ఎక్కువ అవుతుందంటే, ఒకటి వెదర్, టెంపరేచర్స్ ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల డిహైడ్రేషన్లోనే ఫామ్ అవుతున్నాయి. అండ్ ఇంకోటి మనం తినే ఫుడ్, ఎప్పుడైతే మనం తినే ఫుడ్లో ఎక్కువ వెస్టర్నైజేషన్ వస్తున్నాయో దానివల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ అది కాకుండా మనం ఉండే ఎన్విరాన్మెంట్, మనం తీసుకునే వాటర్, దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో టు సమ్మరైజ్, మెయిన్గా స్టోన్స్ ఫామ్ అవడానికి కారణాలు వచ్చి, ఒకటి మన బాడీ టెండెన్సీ, అంటే కొన్ని మందికి తెలియని జీన్స్ కారణం వల్ల వాళ్ళ బాడీ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో సేమ్ హ్యాబిట్స్, సేమ్ వాటర్ తీసుకున్నా సరే ఎవరికైతే ఆ టెండెన్సీ ఉందో వాళ్ళ స్టోన్స్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఎవరైతే వాటర్ తీసుకోరో ఆటోమేటిక్గా వాళ్ళు స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన కిడ్నీలో గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకుని దాంట్లో కనుక మనం కొంచెం షుగర్ యాడ్ చేస్తే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం షుగర్ ఇంక డిజాల్వ్ కాదు. సో మళ్ళీ మనం వాటర్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుద్ది. సేమ్ అదేవిధంగా స్టోన్స్ కూడా మనం వాటర్ ఎక్కువ తీసుకునే కొద్ది చిన్న స్టోన్స్ ఏదైనా ఉంటే అవి కరిగిపోయే అవకాశం ఉంటుంది, స్టోన్స్ పెద్దవి కాకుండా ఉంటాయి. అండ్ అలాగే ఏదైతే మనం తీసుకునే ఫుడ్, ఎవరైతే బాగా రెడ్ మీట్ అంటే చికెన్, మటన్ లాంటి కాంపాక్ట్ ప్రోటీన్ తీసుకుంటారో దాంట్లో నుంచి వచ్చే యూరిక్ యాసిడ్ వల్ల, యూరిక్ యాసిడ్ అనేవాళ్ళు యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయి, కాల్షియం స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే ఎక్కువ ఆక్సిలేట్ కంటెంట్ ఉన్న చాక్లెట్స్ కానీ, లేకపోతే హై స్పైనాచ్ కానీ అవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే కిడ్నీయే ఫిల్టర్ చేస్తుంది కాబట్టి అదంతా అక్కడ ఎక్యుమిలేట్ అయ్యి క్రిస్టల్స్ ఫామ్ అయ్యి స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో స్టోన్స్ ప్రివెంట్ చేయడానికి బెస్ట్ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ వాటర్. సో ఎంత వాటర్ తీసుకోవాలా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్, అంటే తన వెయిట్ ఎంత ఉంది, తన ఉండే వెదర్ ఏంటి, ఎన్విరాన్మెంట్ బట్టి ఏదైనా ఉంటుంది. బట్ రఫ్ ఇండికేటర్ ఏంటంటే యూరిన్ కలర్. యూరిన్ కలర్ ఎప్పుడు వైట్ వచ్చేంత వాటర్ తీసుకోవాలి. అంటే ఎవరికైతే వేరే హార్ట్ సమస్యలు ఉన్నాయో వాళ్ళు డిఫరెంట్ ఉంటుంది. బట్ నార్మల్ పర్సన్కి, ఎవరైతే నార్మల్ విత్ నో అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళు యూరిన్ కలర్ ఎప్పుడు వైట్ వచ్చేంత వాటర్ తీసుకుంటే జనరల్లీ స్టోన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. స్టోన్స్ వస్తే అన్ని స్టోన్స్కి ట్రీట్మెంట్ అవసరమా? స్టోన్ లక్షణాలు ఏముంటాయి? కామన్గా స్టోన్ లక్షణాలు ఏంటంటే పెయిన్. సో ఈ స్టోన్స్ నుంచి పెయిన్ రావాలంటే ఆ స్టోన్ వచ్చి కింద ట్యూబ్, అంటే మనకి నార్మల్గా 2 కిడ్నీస్ ఉంటాయి, ప్రతి కిడ్నీ నుంచి ఒక ట్యూబ్ యురేటర్ అని వస్తుంది, దాని ద్వారా యూరిన్ కిందకు వస్తుంది. ఆ ట్యూబ్లో కనుక ఏదైనా స్టోన్ వచ్చి అడ్డపడితే ఆ అడ్డపడడం వల్ల యూరిన్ ఎక్యుమిలేట్ అయ్యి ప్రెషర్ బిల్డప్ అయ్యి వాపు వస్తుంది. ఆ వాపుతో పెయిన్ వస్తుంది అన్నమాట. సో కామనెస్ట్ స్టోన్ కంప్లైంట్ ఏంటంటే పెయిన్. సో ఈ పెయిన్తో పాటు అప్పుడప్పుడు ఏంటంటే ఆ రాపిడికి యూరిన్లో బ్లడ్ రావడము, అండ్ ఈ యూరిన్ హోల్డప్ అవడం వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం రావడం వంటి రావచ్చు. అప్పుడప్పుడు ఈ స్టోన్ ఏమవుద్దంటే స్లిప్ అయ్యి కింద కామన్ యురెత్రాలో బ్లాక్ అయ్యి కంప్లీట్ యూరిన్ రాకుండా కూడా బ్లాక్ అవ్వచ్చు. అండ్ అలాగే అప్పుడప్పుడు పెద్ద స్టోన్స్ ఇంకా ఫామ్ అయినప్పుడు అది కిడ్నీని డిస్ట్రాయ్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్కి కూడా దారి తీయచ్చు. అలా కాకుండా మనం చూస్తాం చాలామందికి చిన్న స్టోన్స్ ఉంటాయి 2 కిడ్నీల్లో. దానికి ఏదైనా భయపడాలా అంటే జనరల్లీ చిన్న స్టోన్స్ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే అదే ప్లేస్లో కనుక అయ్యి ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. అది ఏదైనా మూవ్ అయ్యి బ్లాక్ అవుతే మాత్రం ఖచ్చితంగా పెయిన్ రావచ్చు. సో ఎవరికైతే ఈ చిన్న స్టోన్స్ ఉన్నాయో కామన్గా మేము చూస్తామంట వాళ్ళకి స్మాల్ 3 mm 4 mm స్టోన్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి దాంతోపాటు బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళ ఈ స్టోన్స్ వల్లే బ్యాక్ పెయిన్ అనుకుంటారు. ఎవరికైతే జస్ట్ కిడ్నీలో స్మాల్ స్టోన్స్ ఉంటాయో దానివల్ల పెయిన్ ఏమీ రాదు, అయినా బ్యాక్ పెయిన్ వస్తుందంటే వేరే కారణాలు. ఇప్పుడు బ్యాక్ అనగానే మనకి కిడ్నీస్ ఉంటాయి, అక్కడే నరాలు ఉంటాయి, అక్కడే మజిల్స్ ఉంటాయి, అక్కడే స్పైనల్ కార్డ్ ఉంటుంది. దేంట్లో ప్రాబ్లం ఉన్నా కూడా జనరలీ బ్యాక్ పెయిన్ రావచ్చు. సో మనం అంత ఇమేజింగ్ చేసుకుని స్టోన్ కనుక ఓన్లీ ఒక రూమ్ కార్నర్లో ఉంటే అది స్టోన్ వల్ల కాదు అని చెప్పచ్చు, వేరే కారణాలు బట్టి ట్రీట్మెంట్ తీసుకో. సో ఒకసారి పెయిన్ వచ్చింది, బ్లాక్ అయింది, నెక్స్ట్ ఏం చేయాలి? సో బ్లాక్ అయిన లెవెల్ బట్టి నెక్స్ట్ అది ఇన్ఫెక్షన్ అవుతుందా, ఎన్ని రోజుల నుంచి ఉంది, కిడ్నీ ఎలా ఉంది, ఇంకో కిడ్నీ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మందులు, ఇంకోటి లేజర్ ఆపరేషన్.
సో మందులతో మనం ఏం చేస్తామంటే ఆ కింద భాగాన్ని డైలేట్ చేయడానికి చూస్తాం అన్నమాట. సో డైలేట్ చేయడం వల్ల ఆ స్టోన్ వెళ్ళిపోవడానికి మనం మందులు ఇస్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టోన్ 100% వెళ్ళిపోద్దని చెప్పడానికి ఏం లేదు. కొన్ని మందులో 2 సెంటీమీటర్ స్టోన్ వెళ్ళిపోవచ్చు, కొన్ని మందులు 5 mm స్టోన్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. సో ఎవరికైతే జ్వరం లేదు, పెయిన్ కూడా మందులతో ఈజీ కంట్రోల్ అవుతుందంటే వాళ్ళు ఒక 1 or 2 weeks ప్రొవైడెడ్ కిడ్నీ ఫంక్షన్ అంతా బాగానే ఉంటే మందులతో ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే జ్వరం వస్తుంది, లేకపోతే నొప్పి పర్సిస్టెంట్గా ఉంది, లేకపోతే ఆల్రెడీ కిడ్నీస్ వీక్ ఉన్నాయంటే మాత్రం వాళ్ళు మందులు కాకుండా స్ట్రైట్ అవే సర్జరీకి వెళ్ళడమే బెటర్. సో సర్జరీలో ఏం చేస్తాం, ఇది మనం చేసేది ఇప్పుడంతా కూడా లేజర్ అదర్వైజ్ ఎండోస్కోపిక్ సర్జరీ అండి. దీంట్లో మనం ఏంటంటే పెన్నీస్ ద్వారా లేకపోతే యురెత్రా ద్వారా వెళ్ళి ఆ స్టోన్ బ్లాస్ట్ చేసి చిన్న స్టెంట్ వేస్తాం అన్నమాట. సో ఆ బ్లాస్ట్ చేసినప్పుడు ఆ ఫ్రాగ్మెంట్స్ అన్నా తీసేసి స్టెంట్ వేయడం వల్ల ఆ కిడ్నీ వాపునంతా కూడా అది కవర్ చేయడానికి వీలు ఉంటుంది అన్నమాట. అండ్ కిడ్నీలోనే స్టోన్స్ ఉంటే ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం. జనరల్లీ మనం చెప్పేది ఏంటంటే 10 mm కన్నా సైజ్ ఎక్కువ ఉంటే అది గ్యారంటీ మనకి ఫ్యూచర్లో ఇబ్బంది వస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా అప్పుడప్పుడు కిడ్నీ నిండా స్టోన్ ఉంటుంది, దానికి కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు ఎలా చేస్తాం, అప్పుడు కూడా 2 ఆప్షన్స్ అండి. ఒకటి RIRS, సైజు మరీ పెద్దది కాకపోతే అప్పుడు కూడా మనం కింద నుంచే అంటే బాడీ పైన ఎక్కడా కోత లేకుండా కింద నుంచే స్పెషల్ లేజర్ ద్వారా వెళ్ళి దాన్ని మనం బ్లాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం పెద్ద స్టోన్ అయితే వెనకాల ఒక చిన్న మన ఫింగర్ అంతా హోల్ వేసి ఆ హోల్ ద్వారా లేజర్ని పంపించి మనం స్టోన్ బ్లాస్ట్ చేసి తీయడానికి వీలు ఉంటుంది. ఇంకెక్కడికి స్టోన్స్ రావచ్చు, అప్పుడప్పుడు స్టోన్స్ యూరినరీ బ్లాడర్లో కూడా రావచ్చు. సో యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఎప్పుడు వస్తాయంటే, ఒకటి కింద యూరిన్ ఫ్రీగా రాకపోతే అంటే వాళ్ళకి ప్రోస్టేట్ ప్రాబ్లం వల్లనో, లేకపోతే స్ట్రిక్చర్ ప్రాబ్లం వల్లనో, లేకపోతే నరాల ప్రాబ్లం వల్లనో యూరిన్ ఫ్రీగా వెళ్ళకపోతే బ్లాడర్లో ఎక్కువ యూరిన్ స్టోర్ అయిపోవడం వల్ల స్టోన్స్ ఫామ్ కావచ్చు. అప్పుడప్పుడు పైనుంచి కిడ్నీ స్టోన్ డ్రాప్ అయినా కూడా రావచ్చు. సో దీనివల్ల ఏమవుద్దంటే బ్లాడర్ ఇరిటేట్ అయ్యి యూరిన్ అర్జెంటుగా రావడము, బ్లడ్ పోవడం అంటే రావచ్చు. దానికి కూడా మనం ఎండోస్కోపిక్ ద్వారా ఆ స్టోన్ తీసే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఏదైనా స్టోన్ బ్లాక్ ఇన్ఫెక్షన్ వస్తుందంటే మాత్రం లేట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే కామన్గా వచ్చే సమస్యలన్నీ అవాయిడ్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ బ్లాక్ అయింది, వాపు ఉంది, అయినా మందులే అనుకుంటే మాత్రం మన కిడ్నీస్ కూడా ప్రమాదం. చాలామందిని మనం లేట్ చేస్తే ఆ కిడ్నీ తీసేయాల్సి రావచ్చు. సో టైం టు టైం ఎప్పటికప్పుడు వాటర్ బాగా తీసుకుని యూరిన్ కలర్ వైట్గా ఉంచుకుని, ఒకవేళ మనకి ఏదైనా సిమ్టమ్స్ వస్తే వెంటనే డాక్టర్ని కలిస్తే మనం మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు.